ఎన్నికల్లో టీఆర్పీ బోని, జమ్మికుంట 7వ వార్డులో కత్తెర గుర్తుపై పోటీ చేసి గెలిచిన ఫిరోజ్ హంగు ఏర్పడడంతో అభ్యర్థి కిడ్నాప్, పోలీసులపై తీర్మానాలన్న ఆగ్రహం. ఇక చూడిగా ఏది ఒక ఫిరోజ్ ఒక ముస్లిం క్యాండిడేట్ కి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. కత్తెర గుర్తుపైన పోటీ చేసేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. చాలా ఇప్పుడు టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్లన స్థాపించినటువంటి పార్టీ చాలా చోట్ల వాళ్ళ అభ్యర్థులు కూడా నిలబెట్టడం జరిగింది. సో చాలా ప్రాంతాల్లో చాలా వార్డుల్లో కొంత ప్రభావం చూపినట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అది కూడా గుర్తు కూడా వచ్చి కొద్ది రోజులు అవుతా ఉన్నది. జనాల్లోకి పోవడానికి కొంత టైం పడుతుంది. అయినప్పటికీ కూడా ఒక అడుగు ముంగటేసినటువంటి టీఆర్పీ పార్టీ వాళ్ళకు టికెట్ కూడా కేటాయించడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మొదటిసారి బోని కొట్టినటువంటి టీఆర్పీ పార్టీ ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో మొదటిసారిగా గుర్తు వచ్చిన తర్వాత మొదటిసారిగా పోటీ చేసినటువంటి ఎన్నికలు ఇవంతా కూడా మున్సిపల్ ఎన్నికలు. సో దాంట్లో జమ్మికుంట 7వ వార్డులో కత్తెర గుర్తు పైన గెలిచినటువంటి ఆయనను మరి ఆయన కూడా కిడ్నాప్ చేసిందట. ఆడ అంగ ఏర్పడ్డది కాబట్టి ఆయన ఓటు కూడా చాలా కీలకం. ఇక పురాపూర్లో టీఆర్పీ ప్రభావం, ప్రధాన పార్టీలకు చుక్కలు, బీఆర్ఎస్ కాంగ్రెస్లకు గట్టి దెబ్బ, అనేక చోట్ల రెండు పార్టీలకు టఫ్ కాంపిటీషన్, పలు చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ గెలుపోటములను ప్రభావితం చేసిన కత్తెర, సూర్యాపేటలో స్పష్టంగా కనిపించిన టీఆర్పీ ఎఫెక్టు, జనగామ, భూపాలపల్లి, భూత్పూర్ మున్సిపాలిటీలో గట్టి ప్రభావం చూపిందట. తెలంగాణలో జరిగిన పురపాలక ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రభావం కనిపించింది. ప్రధాన పార్టీలకు టీఆర్పీ చుక్కలు చూపించింది. పార్టీ ఏర్పాటు తర్వాత తొలిసారి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలిచిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆయా బల్దియాలో తన మార్కును చూపిస్తూనే ప్రధాన పార్టీల గెలుపోటములను శాసించగలిగింది. అనేక చోట్ల టీఆర్పీ అభ్యర్థులు ఎఫెక్ట్ కనిపించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల విజయాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు అడ్డుకున్నట్లు స్పష్టమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మున్సిపల్ ఎన్నికల తీరును పరిశీలిస్తే 1628 స్థానాల్లో కాంగ్రెస్ కు 2164 స్థానాల్లో, అలాగే 2164 స్థానాల్లో, బీఆర్ఎస్ 2379 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలైన. ఈ లెక్కన తెలంగాణ రాజ్యాధికార పార్టీ 108 స్థానాల్లో మాత్రమే ఓటమి చెందింది. మొత్తము ఓటమిలో ఇది కేవలం 3.06% మాత్రమే. ఇక సూర్యాపేటలో టీఆర్పీ ప్రభావం చూపిందట. సూర్యాపేట మున్సిపాలిటీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన ప్రభావాన్ని చూపింది. 1వ వార్డులో బీఆర్ఎస్ కు టీఆర్పీ అభ్యర్థి గట్టి పోటీనిచ్చారు. టీఆర్పీ కారణంగా ఈ వార్డులో బీఆర్ఎస్ కు 87 ఓట్ల తేడాతో ఓడిపోయింది. 1వ వార్డులో కత్తెర గుర్తుకు 700 ఓట్లు పోలైనాయి. ఇక 13వ వార్డులో బీఆర్ఎస్ పై టీఆర్పీపై చేయి సాధించడం గమనార్హం. ఈ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థికి 901 ఓట్లు వస్తే బీఆర్ఎస్ క్యాండిడేట్ కు 483 ఓట్లు వచ్చినాయి. 20వ వార్డులో టీఆర్పీకి 4వ స్థానం దక్కింది. 24వ వార్డులో బీజేపీని వెనక్కి నెట్టి టీఆర్పీ ముందంజలో ఉండడం విశేషం. 31, 33, 34, 40వ వార్డుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు 4వ స్థానంలో నిలిచిండ్రు. ఈ వార్డులో గెలిచే అభ్యర్థులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థుల కారణంగా ఓటమి పాలయ్యారు. ఇక 43వ వార్డులో కాంగ్రెస్ పై టీఆర్పీ ప్రభావం చూపి కాంగ్రెస్ ను వెనక్కి నెట్టింది. మరోవైపు జనగామ మున్సిపాలిటీలోనూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. 5వ వార్డులో కాంగ్రెస్ గెలుపుకు టీఆర్పీ అడ్డుకుంది. కేవలం 10 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓటమి చెందగా టీఆర్పీ 3వ స్థానంలో నిలిచింది. ఇక భూత్పూర్ మున్సిపాలిటీలోనూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన ప్రభావాన్ని చూపగలిగింది. 3వ వార్డులో టీఆర్పీ అభ్యర్థి బరిలో ఉన్న కారణంగా ఈ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. ఇక భూపాలపల్లి మున్సిపాలిటీలో 18వ వార్డులో టీఆర్పీ పోటీ చేయడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. ఈ వార్డులో టీఆర్పీ 4వ స్థానంలో నిలిచింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు అనేక చోట్ల గెలుపు దూరమైంది. గెలిచే అవకాశాలున్న చోట్ల టీఆర్పీ పోటీ ప్రధాన పార్టీల విజయాలను అడ్డుకుందని ఈ ఫలితాలు స్పష్టంగా కనబడ్డాయి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ పార్టీ బోని చేసింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ బోని కొట్టింది. ఎన్నికల్లో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా, నయా పైసా పంచకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎన్నికల బరిలో దిగిన టీఆర్పీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే టీఆర్పీ అభ్యర్థులను ఓటర్లు పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ క్రమంలోనే జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ తొలి విజయం సాధించింది. జమ్మికుంట మున్సిపాలిటీ 7వ డివిజన్ టీఆర్పీ అభ్యర్థిగా ఎంఏ రహమతుల్లా ఫిరోజ్ కత్తెర గుర్తుపై పోటీ చేసి గెలిచిండు. దీంతో టీఆర్పీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపినట్టయింది. జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి కావలసిన మెజార్టీ సీట్లు దక్కపోవడంతో
హంగ్ ఏర్పడ్డది. దీంతో టీఆర్పీ అభ్యర్థి ఎంఏ రహమతుల్లా ఫిరోజ్ను కిడ్నాప్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఫిరోజ్ కిడ్నాప్ విషయం తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని కిడ్నాప్ చేస్తుంటే ఏం చేస్తున్నారని, ఇది ముమ్మాటికి అధికార పార్టీకి కొమ్ము కాయడమేనని ఆయనే నిన్న నిలదీయడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా టీఆర్పీ పార్టీ గెలిచింది ఏంది అని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే జనగామ ఇక్కడ ఉన్నటువంటి జమ్మికుంటలోని ఒక వార్డును మాత్రమే, 7వ వార్డును మాత్రమే గెలిచినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఏది ఫిరోజ్ అన్నటువంటి వ్యక్తి కత్తెర గుర్తు పైన 7వ వార్డు జమ్మికుంట మున్సిపాలిటీలోని 7వ వార్డులో పోటీ చేసి ఆయన అక్కడ గెలవడం జరిగింది. ఇది మొదటి విజయంగా చెప్పుకోవచ్చు టీఆర్పీ పార్టీకి. సో ఇది తీర్మానం మల్లన్న స్థాపించినటువంటి టీఆర్పీ పార్టీ. సో గుర్తు వచ్చిన తర్వాత మొదటిసారి ఓ బోని కొట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాంట్లో భాగంగానే వాళ్ళు చెప్పుకుంటున్నది టీఆర్పీ పార్టీ వాళ్ళు అయితే గెలిచేటువంటి కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టింది, బీఆర్ఎస్ పార్టీని వెనక్కి నెట్టింది, బీజేపీ పార్టీ కూడా కొన్ని చోట్ల వెనక్కి నెట్టేసింది. 2వ స్థానంలో, 3వ స్థానంలో, 4వ స్థానంలో కూడా నిలిచినటువంటి పార్టీ అభ్యర్థులు కూడా ఉన్నారు. కేవలం 108 స్థానాల్లో ఏమో పోటీ చేసినట్టుగా ఉన్నది వీళ్ళు ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో. సో హమ్మయ్య గెలిచాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలు గెలిచేందుకు అరిగోస, విక్టరీ కోసం కింద మీద పడ్డ మంత్రులు, సగం స్థానాల్లో గోల్మాల్ గెలుపు, విస్తరవిడిగా అధికార దుర్వినియోగం, రీకౌంటింగ్ పేరుతో అడ్డదారిలో విజయం, అడిగితే అరెస్టులు, లాఠీ చార్జీలు, స్పష్టమైన మెజార్టీ దక్కించుకొని హస్తం, 64 మున్సిపల్ పీఠాలను దక్కించుకున్న కాంగ్రెస్, 13 చైర్మన్ స్థానాల్లో బీఆర్ఎస్, 38 మున్సిపాలిటీలో ఏ పార్టీ కూడా దక్కని మెజార్టీ, 30 పైగా మున్సిపాలిటీలో హంగు ఉందని చెప్పేసి తెలుస్తా ఉన్నది. సో చిట్యాలలో ఒక ట్రాన్స్జెండర్ విక్టరీ సాధించింది. 109 ఓట్ల మెజార్టీతోటి ఆమె కౌన్సిలర్గా ఆమె ఎంపికైంది చిట్యాలలో.